హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 13. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి అను రాసిన టైం టేబులా? ఏది ఇటివ్వు అంటూ అభిరామ్ ఆ టైం టేబుల్ తీసుకుని పరీక్షగా చూస్తున్నాడు. ఎలాగైనా సరే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి నిద్ర లేవాలి. 8 o'clock ఎర్లీ మార్నింగా మీ అక్కకి? పైగా ఎలాగైనా నిద్ర లేవాలి అని రాసుకుందేంటి? మీకు మా అక్క గురించి తెలీదు. ఇది వరకు అయితే 10 o'clock వరకు నిద్రపోయేది. మా డాడీ ఇచ్చే పనిష్మెంట్స్కి ఇప్పుడు 8కే నిద్రలేస్తోంది అంది అలేఖ్య. మీ డాడీ మంచి పని చేశారు అని అంటూ చిన్న నవ్వు నవ్వి మళ్ళీ టైం టేబుల్ చూస్తున్నాడు అభిరామ్. 9 o'clock క్యాంటీన్కి వెళ్ళాలి. రహీంబాయి ఇచ్చే గరం చాయ్ తాగాలి. షార్ప్ 9:30కి హిట్లర్ క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఇదేంటి, హిట్లర్ ఎవరు? ఓ, ఐ గాట్ ఇట్, మా డాడీనా? 9:30కి అనన్య వాళ్ళకి క్లాస్కి వెళ్ళేది మా డాడీనే కదా. మా డాడీ హిట్లరా అను? ఇది టూ మచ్. చెప్తానే నీ పని అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఆ టైం టేబుల్ని చూస్తున్నాడు. కాలేజ్ కంప్లీట్ అవ్వగానే 1 గంట సేపు ఫ్రెండ్స్తో హ్యాపీగా బాతా కానీ కాలేజ్ క్యాంపస్లో జరిగే విషయాలన్నీ మాట్లాడుకోవాలి. చాలా గాసిప్స్ క్రియేట్ చేయాలి. కానీ ఇప్పుడు నో గాసిప్స్, నో బాతా కానీ, ఓన్లీ బుక్స్. నా మొగుడు వచ్చి మరీ నన్ను తీసుకువెళ్తున్నాడు. షార్ప్ 6 to 7 వరకు నా బుర్ర తినేస్తున్నాడు. అనన్య తన గురించే రాసిందని చదువుకుంటూ అభిరామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. రిలాక్స్గా ఇంటికి వచ్చి షవర్ చేస్తుంటే అట్లీస్ట్ 1 గంట సేపైనా షవర్ చేయనివ్వకుండా వీడెవడో దొంగ విధవ దొబ్బేస్తున్నాడు. మాటి మాటికి మెసేజెస్ చేస్తూనే ఉంటాడు. వీడెవడో తెలుసుకుని అర్జెంటుగా చెక్ పెట్టాలి. ఓ మై గాడ్, ఏంటి మాటలు? ఎవరిని తిడుతోంది? మీ అను అక్క అడిగాడు అభిరామ్ అలేఖ్య వైపు చూస్తూ. అది సీక్రెట్, ఎవ్వరికీ చెప్పకూడదు. నాకు తెలిసినా తెలియనట్టే ఉండాలి అంది అలేఖ్య చిన్నగా మాట్లాడుతూ. అవునా, ఓకే, నేను కూడా తెలియనట్టే ఉంటాను. మీ అక్క ఎవరిని తిడుతోంది అడిగాడు అభిరామ్ అలేఖ్యలాగా చిన్నగా మాట్లాడుతూ. మా అక్కలిద్దరూ నేను నిద్రపోయాననుకుని వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మాట్లాడుకుంటుంటే నిద్ర రాని నాకు ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో తెలియదు, మా అక్క స్కూటీ మీద నెంబర్ రాశారట. మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నాడు, వాడినే తిడుతోంది అంది అలేఖ్య. ఓ, అయితే నన్నే. టైం టేబుల్లో కూడా నా గురించే రాసింది అంటే అనన్య బాగా డిస్టర్బ్ అవుతుంది, నా గురించి ఆలోచిస్తుంది అనుకుంటూ మళ్ళీ టైం టేబుల్ చదువుతున్నాడు అభిరామ్. 6 to 7 క్లాస్ చెప్పింది చాలదని నైట్ కూడా కాల్ చేసి దొబ్బేస్తున్నాడు. కోర్స్ నేనే ఆయన్ని రిక్వెస్ట్గా అడిగాననుకో అని రాసుకున్న అనన్య రాతలను చూసి ఇది కూడా నా గురించే. ఆ టైంలో నేనే కదా క్లాస్ చెప్పేది, నేను దొంగనమ్మగుడినా అని అనన్య రాసిన మాటలు చదువుతూ అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. నైట్ అట్లీస్ట్ 11:30కైనా నిద్రపోవాలి. అదేంటి ఇలా రాసుకుంది? మీ అక్క నైట్ అంతసేపు మెలకువగా ఉంటుందా అడిగాడు అభిరామ్. మా అక్కలిద్దరూ ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు మాట్లాడుకుంటూ లేట్గా నిద్రపోతారు. ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు షేర్ చేసుకుంటారు. నేను కూడా వాళ్ళతో జాయిన్ అవుదామంటే చిన్నపిల్లవి, నోరు మూసుకుని నిద్రపో అని మొట్టికాయలు వేస్తారు అంది అలేఖ్య. అలేఖ్య మాటలకి నవ్వుతూ, ఓకే, మీ అను అక్క బాగా షూటింగ్ గేమ్ ఆడుతుందా అడిగాడు అభిరామ్ ఆ రూమ్లో ఉన్న షూటింగ్ బోర్డ్ని చూస్తూ. దాని మొహం అంత సీన్ లేదు, ఈ మధ్యనే మొదలుపెట్టింది. మా అక్క ఒక్కరోజు మూవీకి వెళ్తే ఎవడో దొంగ 2 weeks కూర్చుని కష్టపడి ప్రిపేర్ చేసిన వర్క్ పెన్ డ్రైవ్ ఎత్తుకుపోయాడంట. వాడిని తిట్టుకుంటూ రోజు ఈ షూటింగ్ గేమ్ ఆడుతుంది. కానీ పాపం దానికి షూటింగ్ గేమ్ రాదు కదా, గురి తప్పి అటు ఇటు పోతూ ఉంటాయి పిన్స్ నవ్వింది అలేఖ్య. అభిరామ్ కూడా వచ్చి రాని నవ్వు నవ్వుతూ మీ అక్కకి అంత కోపమా ఆ దొంగ మీద అడిగాడు.
అంతా ఇంత కాదు, ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఒకసారి ఇలాగే తన క్లాస్మేట్ ఎవడో దీని బుక్స్ తీసుకుని ఇవ్వకుండా అసలు నేను తీసుకోలేదు అని మా అక్కని చుట్టూ తిప్పించుకున్నాడు. ఒకరోజు వాడు ఆటోలో వెళ్తుంటే సైడ్ కూర్చున్నాడంట. మా డాడీతో పాటు బైక్ మీద వెళ్తోంది మా అక్క. వాడిని చూసి వెంటనే బాక్సులో నుంచి కంపస్ తీసుకుని వాడి బ్యాక్ సైడ్ గట్టిగా గుచ్చేసింది. అప్పుడు వాడు అరిచిన అరుపుకి ఆటోలో ఉన్న వాళ్ళందరూ వాడిని పిచ్చి తిట్లు తిట్టారంట అని వాళ్ళ అక్క అనన్య గురించి అభిరామ్కి చెప్పి పడి నవ్వుతోంది అలేఖ్య. ఓ మై గాడ్, అనుకి పెన్ డ్రైవ్ ఎలాగైనా ఇచ్చేయాలి. నేనే ఆ పెన్ డ్రైవ్ తన దగ్గర నుంచి తీసుకున్నానని తెలిస్తే, తనని నా చుట్టూ తిప్పించుకున్నట్లు తెలిస్తే అస్సలు ఊరుకోదు రాక్షసి అని తనలో తానే అనుకుంటున్నాడు అభిరామ్. అలేఖ్య అనన్య గురించి చెప్తున్న ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు అభిరామ్. సార్, నేను మీకు మా అక్క గురించి ఇంకొక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అంది అలేఖ్య. అవునా అలేఖ్య, ఏంటది చెప్పవా? కొంచెం రిక్వెస్ట్గా అడిగాడు అభిరామ్. అలేఖ్య అని పిలవద్దు, కాల్ మీ బుజ్జి. ఓ ఓకే ఓకే, ప్లీజ్ బుజ్జి చెప్పు. మీ అక్క గురించి ఏదో ఆశ్చర్యపోయే విషయం అంటున్నావు, నాకు చెప్పవా? మరొకసారి అడిగాడు అభిరామ్. మా అక్కకి పెళ్ళంటే చాలా ఇష్టం. అంతకన్నా దానికి కాబోయే మొగుడంటే ఇంకా ఇంకా ఇష్టం. తనకి కాబోయే మొగుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ లక్కీ ఫెల్లో మా అక్క అతని కోసం చాలా గిఫ్ట్స్ కొంది సార్ అంది అలేఖ్య. అవునా బుజ్జి, నేను అవన్నీ చూడొచ్చా ఆశగా అడిగాడు అభిరామ్. ఇప్పుడు మీరు వేసుకున్న షర్టు సరిగ్గా గమనించండి అంది బుజ్జి. దేంట్లో అంత స్పెషల్ ఏముంది? వైట్ షర్టు. అలా తీసి పడేయకండి సార్, సరిగ్గా చూడండి. అక్కడ హార్ట్ దగ్గర లిప్స్ సింబల్ కనిపిస్తోందా? అవును. ఏంటిది? అది మా అక్క ఓన్గా సంపాదించి తనకి కాబోయే హస్బెండ్ కోసం కొంది. లిప్స్టిక్ వేసుకుని దానిపై కిస్ చేసింది అంది బుజ్జి. ఓ అవునా, వాట్ ఏ రొమాంటిక్ గర్ల్ అని మనసులో అనుకుంటూ తన హార్ట్ పైన ఉన్న అనన్య లిప్స్ ముద్రని చేతితో రాస్తూ, మరి ఈ షర్ట్ నాకు ఇచ్చారు కదా, మీ అక్క చూస్తే గొడవ చేయదా అడిగాడు అభిరామ్. ఎందుకు చేయదు, ఖచ్చితంగా గొడవ చేస్తుంది. కానీ మీ ముందు గొడవ చేయలేదేమో, ఎందుకంటే మీరు తనకి సారు కదా అంది బుజ్జి అభిరామ్ కొనిచ్చిన ఐస్ క్రీమ్ని రొట్టెలు వేసుకుంటూ తింటూ. ఓకే చూద్దాం, మీ అక్క ఏదైనా గొడవ చేస్తుందేమో. ఇంకా ఏవో గిఫ్ట్స్ కొందన్నావు కదా, నాకు ఒకసారి చూపించవా ప్లీజ్ అడిగాడు అభిరామ్. అమ్మో, మా రాక్షసి ఇంట్లోనే ఉంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, నాకు భయం అంది బుజ్జి బిత్తర చూపులు చూస్తూ. రాక్షసి ఎవరు? అనన్య నవ్వుతూ అడిగాడు అభిరామ్. హా అవును అదే, దాని వస్తువులు ఏమైనా ముట్టుకుంటే చంపేస్తుంది. మీ అక్క కాలికి దెబ్బ తగిలింది కదా, తను అంత ఫాస్ట్గా రాలేదు, నేను చూస్తూ ఉంటాను. మీ అక్క తన హస్బెండ్ కోసం కొన్న గిఫ్ట్స్ చూపించు అని మరొకసారి రిక్వెస్ట్గా అడిగాడు అభిరామ్. ఓకే ఓకే, నేను మరీ ఇంత రిస్క్ చేస్తున్నాను కదా, నాకు 5 స్టార్ చాక్లెట్ కొనిస్తారా ఆశగా అడిగింది బుజ్జి. కన్ఫర్మ్గా కొనిస్తాను, ఇప్పుడే వెళ్దాం అన్నాడు అభిరామ్. ఓకే ఓకే అని అంటూ నవ్వుతూ బుజ్జి చిన్నగా శబ్దం రాకుండా కబోర్డ్ తీసి అనన్య గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసి బయట పెడుతోంది. అభిరామ్ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఒక్కొక్క గిఫ్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ అని 2 కప్పుల మీద ప్రింట్ వేసి ఉన్నాయి. వావ్, భలే ఉన్నాయి బుజ్జి. బుజ్జి, ఏంటి మీ అక్క కాఫీ కప్స్ గిఫ్ట్గా ఇస్తోందా అడిగాడు అభిరామ్. అవును, ఒకటి తన హస్బెండ్కి, ఒకటి తనకి చెప్పింది బుజ్జి. వెరీ నైస్ అంటూ మిగిలిన గిఫ్ట్స్ కూడా చూస్తున్నాడు అభిరామ్. క్యాండిల్సా? క్యాండిల్స్ ఎందుకు బుజ్జి? మీకు మా అక్క కోరికలు తెలియవు, తెలిస్తే దానికి ఉన్న పిచ్చికి ఆశ్చర్యపోతారు. తనకి చాలా చాలా పిచ్చి కోరికలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందు గిఫ్ట్స్ అన్నీ చూడండి, మళ్ళీ ఆ దయ్యం వచ్చిందంటే చంపేస్తుంది అంటూ చిన్నగా మాట్లాడుతోంది బుజ్జి. బుజ్జి, నువ్వు కంగారు పడకు, మీ అక్క షవర్ కంప్లీట్ చేసి రావాలి కదా, ఈ క్యాండిల్స్ గురించి చెప్పవా అడిగాడు అభిరామ్. మా అక్క తన పెళ్ళయ్యాక తన హస్బెండ్తో కలిసి నైట్ టైం బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలట, అందుకనే ఈ క్యాండిల్స్ అన్నీ చెప్పింది బుజ్జి.
వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని అనుకుంటూ ఆ కలర్ఫుల్ క్యాండిల్స్ అన్నీ మరొకసారి చూసి చిన్న నవ్వు నవ్వుతున్నాడు అభిరామ్. ఏంటి ఈ ఆల్బమ్, ఇందులో ఒక్క ఫోటో కూడా లేదు, బట్ నైస్ ఆల్బమ్ అని ఆల్బమ్ కేసి చూస్తున్నాడు అభిరామ్. ఇది మా అక్క తనకు కాబోయే హస్బెండ్ని కలిసినప్పటి నుంచి తన స్వీట్ మెమరీస్ అన్నీ ఫొటోస్ కింద తీసి దాచుకుంటుందంట. అందుకనే ఆల్బమ్ కొనిపెట్టుకుంది. ఓ, స్వీట్ మెమరీస్ అన్నీ స్వీట్గా దాచుకోవాలనుకుంటోంది. స్వీట్ ఐడియా అన్నాడు అభిరామ్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇదేంటి జెండు బామ్ కొనుక్కుంది నవ్వుతున్నాడు అభిరామ్. అదా, ఎప్పుడైనా మా అక్కకి మా బావకి పెద్ద గొడవ ఏదైనా జరిగితే తలనొప్పి వస్తుంది కదా రాసుకోవడానికిట తాను కూడా నవ్వుతోంది బుజ్జి. మీ అక్క ఆలోచనలు సూపర్, నాకు చాలా బాగా నచ్చాయి. ఈ జెండు బామ్ ఐడియా మీ అక్కకు మాత్రమే వచ్చి ఉంటుంది అన్నాడు అభిరామ్ మరొక గిఫ్ట్ తీసి చూస్తూ. ఓ మై గాడ్, ఏంటిది? సిగరెట్స్, లైటర్స్, ఇవన్నీ ఏంటి బుజ్జి అడిగాడు ఆశ్చర్యంగా. ఈ రోజుల్లో స్మోక్ చేయకుండా ఒక్క అబ్బాయి కూడా ఉండడంట కదా మా అక్క నమ్మకం. అందుకనే తనకు కాబోయే మొగుడి కోసం ముందుగానే వీటిని కొనిపెట్టుకుంది అంది బుజ్జి. ఇదేదో బాగుందే, నాకు కూడా స్మోకింగ్ అలవాటు ఉంది. ఇంట్లో స్మోక్ చేస్తే డాడీ ఒప్పుకోరని అప్పుడప్పుడు బయటికి వెళ్ళి స్మోక్ చేస్తాను. అనుకి స్మోక్ చేసే అబ్బాయిలంటే ఇష్టమా అని మనసులో అనుకుంటూ, బుజ్జి అయితే మీ అక్కకి స్మోక్ చేసే వాళ్ళంటే అసహ్యం లేదు కదా, అడ్జస్ట్ అవుతుందేమో అన్నాడు అభిరామ్. నో వే, దానికి అసలు స్మోకింగ్ స్మెల్ కూడా పడదు. దానిని పెళ్లి చేసుకున్నాక పాపం వాళ్ళ ఆయన లాస్ట్ టైం స్మోక్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తుందంట. లాస్ట్ టైం తానిచ్చిన సిగరెట్ స్మోక్ చేశాక తన కోసం వాటిని వదిలేయాలి. ఇది మా అక్క ఇంకా తనకి కాబోయే హస్బెండ్ ఎవరో కూడా తెలియకుండా పెట్టుకున్న కండిషన్. ఓ మై గాడ్, అంటే అనుకి స్మోక్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. బుజ్జి స్మోక్ స్మెల్ కూడా పడదని చెప్తోంది కదా, అప్పుడు కిస్ చేయాలని అనిపించినా దగ్గరికి కూడా రానివ్వదేమో. ఇదేదో కొంచెం గట్టిగా ఆలోచించాలి అని తనలో తానే అనుకుంటూ మరొక గిఫ్ట్ చూస్తున్నాడు అభిరామ్. బుజ్జి, ఈ చైన్ బాలే ఉంది, సింప్లీ సూపర్. ఇందులో స్పెషాలిటీ ఏంటి బుజ్జి అడిగాడు అభిరామ్. దాన్ని సరిగ్గా చూడండి సార్, హార్ట్ సింబల్ కనిపిస్తోంది కదా, ఇవి అసలు 2 చైన్స్ అంటూ హార్ట్ సింబల్ బ్రేక్ చేసి చూపిస్తూ, చూసారా, ఇవి 2 కలిస్తే హార్ట్ సింబల్ వస్తుంది. ఒకటి తన హస్బెండ్కి, ఇంకొకటి తనకిట. అను, నువ్వు పైకి కనిపించవు కానీ నీలో చాలా విషయం ఉంది. ఇంత డీప్గా ప్రతి విషయం ఆలోచించావు అని ఆ గిఫ్ట్స్ అన్నిటిని చూసి మనసులో అనుకుంటున్నాడు అభిరామ్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఇలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. నాకు నీ అల్లరి, నీలో ఉండే చిలిపితనం, నీ అమాయకత్వం నన్ను నీ వైపుకు లాగేస్తున్నాయి అని తనలో తానే అనుకుంటున్నాడు అభిరామ్. బుజ్జి గిఫ్ట్స్ అన్నీ మళ్ళీ సర్దేస్తూ, ఇప్పటికీ ఇవే కొనుక్కుంది. వీటిని కొనడానికి అది ఎంత కష్టపడిందో తెలుసా సార్? శారీస్ ఎంబ్రాయిడింగ్ చేయడము, పెయింటింగ్స్ వేయడం, మెడికల్ షాప్లో వర్కర్గా వెళ్ళడం, ప్లాంట్ నర్సరీలో పని చేయడము, ఇలా తనకు వచ్చిన ప్రతి పని చేసి ఒక్కొక్కటిగా ఇవన్నీ కొనుక్కుంది. ఇందులో మీరు వేసుకున్న షర్టు కూడా నాకు కాబోయే బావగారి కోసం మా అక్క ముందుగా కొనుక్కున్న ఒక గిఫ్ట్ అంది బుజ్జి నవ్వుతూ. బుజ్జి అని చంద్రకాంత్ వాయిస్ గంభీరంగా వినిపించగానే, హా డాడీ వస్తున్నా అని అంటూ, మా డాడీ పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళాలి అని ఆ గిఫ్ట్స్ అన్నీ గబగబా కబోర్డ్లో పెట్టేసి అభిరామ్తో సహా అనన్య రూమ్ నుండి బయటికి నడిచింది బుజ్జి. అను, నువ్వు ఎవరి లైఫ్లోకి వెళ్తావో తెలియదు కానీ వాళ్ళు నిజంగా చాలా చాలా లక్కీ. నాకు కూడా లక్కీయెస్ట్ పర్సన్ కావాలని ఉంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని తనలో తానే అనుకుంటూ, అనన్య గిఫ్ట్స్ చూసిన మెమరీస్ అన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తనకి తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వుతో బయటికి నడిచాడు అభిరామ్. అనన్య రూమ్లో నుంచి వస్తున్న అభిరామ్ని చూడనే చూశాడు చంద్రకాంత్. ఎవరండి మీరు అడిగాడు చంద్రకాంత్. హాయ్ సార్, ఐఎమ్ అభి. అనన్య ట్యూషన్కి నా దగ్గరికే వస్తుంది అన్నాడు అభిరామ్. ఓహో అవునా, ఈ టైంలో ఇక్కడ మీరేం చేస్తున్నారు అడిగాడు చంద్రకాంత్. అనన్య కాలికి దెబ్బ తగిలింది కదా సార్, తను ఇంత దూరం రాలేక ఇబ్బంది పడుతుంటే తనని డ్రాప్ చేయడానికి వచ్చాను అన్నాడు అభిరామ్. అదేంటి, అను కాలికి దెబ్బ తగిలిందా? అయితే క్యాబ్ బుక్ చేసి పంపించవచ్చు కదా, మీరే ఎందుకు డ్రాప్ చేయడం? పోనీ డ్రాప్ చేశారే అనుకోండి,
అయిపోయింది కదా, ఇక్కడే ఎందుకు తిరుగుతున్నారు? డైరెక్ట్గా మా అమ్మాయి రూమ్లోకి వెళ్ళారు అని సీరియస్గా అన్నాడు చంద్రకాంత్. సార్, అనన్య ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసింది. మీతో మాట్లాడాలనే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ విషయం మీకు తెలిస్తే ఏమంటారో అని తెగ భయపడుతోంది. మీ అమ్మాయి అను. నిజానికి తన తప్పు ఏమీ లేకపోయినా మీకు జరిగిందంతా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని మీ దగ్గర నిజం చెప్పడానికి కూడా భయపడుతోంది అన్నాడు అభిరామ్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అబ్బాయి. అను నా దగ్గర నిజం చెప్పడానికి భయపడుతోందా? అంత పెద్ద ప్రాబ్లం ఏం వచ్చింది? కొంచెం క్లారిటీగా చెప్పు అన్నాడు చంద్రకాంత్ సీరియస్గా. సార్, మీతో నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు అభిరామ్. ఓకే, ఓపెన్గానే మాట్లాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అనుకునేది ఏముంటుంది అన్నాడు చంద్రకాంత్. ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చాను. ఎవరో తెలియని వాళ్ళతో ఎవరైనా సరే కొంచెం లిమిట్గా మాట్లాడతారు. కానీ మీరు నా మొహం మీదే ఎందుకు మా అమ్మాయిని నువ్వే డ్రాప్ చేశావు, క్యాబ్ బుక్ చేసి పంపించొచ్చు కదా, ఇంకా ఇక్కడే తిరుగుతున్నావేంటి అని చాలా రూడ్గా మాట్లాడారు. ఎవరో తెలియని నాతోనే మీరు ఇంత రూడ్గా మాట్లాడితే మీ ఇంట్లో మీ పెంపకంలో పెరిగే పిల్లలకి మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ సార్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెందుకనో మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలని అనిపిస్తోంది. నాకు తెలుసు నేను మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ మంచి చెప్పడానికి పెద్ద చిన్న ఏమీ ఉండదని నా అభిప్రాయం అన్నాడు అభిరామ్. ఏంటి నువ్వు నాకు ఇచ్చే సజెషన్? నీ దగ్గర నుంచి నేను మంచి చెడులు నేర్చుకోవాలా? నువ్వు నా దగ్గర విషయం నాంచకుండా ఫాస్ట్గా చెప్పు అన్నాడు చంద్రకాంత్ కొంచెం విసుగ్గా. సార్, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి అన్న మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. కానీ క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొని పోరాటం చెయ్యకుండానే ఓటమిని ఒప్పుకుంటోంది మీ అనన్య. మీ పర్మిషన్ తనకి అవసరమని మీకు తెలిస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయని అనన్య చాలా భయపడుతోంది. జరిగిన విషయం తలుచుకుంటే నాకు చాలా కోపం వస్తోంది. జరిగింది వింటేనే నాకు కోపం వస్తే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన మీ అమ్మాయికి ఎంత కోపం రావాలి? కానీ రాలేదు. ఎందుకో తెలుసా సార్? మీకు భయపడి. అఫ్కోర్స్ భయపడుతూనే ఉంది. మాట ముందు ఒకసారి డాడీ, మాట తర్వాత ఒకసారి డాడీ అని అంటూనే ఉంది. ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా సార్? ఎవడో ఒక రౌడీ అనన్యని బాగా ఏడిపించాడు, హెరాస్ చేశాడు. నేను తన దగ్గరికి వెళ్ళేసరికి తను ఎలా ఉందో తెలుసా? చెట్టు చాటున నుంచుని ఏడుస్తూ ఉన్న మీ అమ్మాయికి నా ఒంటి మీద ఉన్న షర్ట్ తీసి ఇచ్చి మీ ఇంటికి తీసుకువచ్చాను. మీరే ఆలోచించండి తను ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసిందో. ఇంతలాగా ఏడిపించినా ఆ రౌడీ వెధవని వదిలేద్దామంటోంది. ఎందుకో తెలుసా సార్? మీకు తెలిస్తే ఏమవుతుందో అని భయపడి. కానీ నేను ఊరుకోలేదు సార్. అనన్యని ఎత్తుకుని మరీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాను. ఆ రౌడీ వెధవ మీద కంప్లైంట్ రాయించాను. సార్, నేను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నానని తెలిసి తను ఏమందో తెలుసా? మాది చాలా ప్రెస్టేజ్ ఫ్యామిలీ సార్. ఇలా పోలీస్ స్టేషన్కి ఇప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళలేదు సార్. ఇప్పుడు నేను వెళ్తే మా డాడీ పరువు పోతుంది అని అంది మీ అమ్మాయి. నాకు చాలా చాలా సిల్లీగా అనిపించాయి తన మాటలు. ఏ ఆడపిల్ల సహించలేని సిచ్యువేషన్ ఫేస్ చేసినా తను తన గురించి ఆలోచించకుండా అక్కడ కూడా మీ పరువు మీ ప్రతిష్ట అని ఆలోచించడం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా సార్? మీతో మాట్లాడాలని అన్నాడు అభిరామ్. ఇదంతా విని చంద్రకాంత్ సైలెంట్గా ఉన్నాడు. నా మాటలు మీకు ఏమైనా బాధ కలిగించి ఉంటే సారీ అంకుల్. మీ పెద్దరికాన్ని కించపరచాలని నాకు ఏమాత్రమూ లేదు. కానీ అన్యాయం జరిగితే రియాక్ట్ అవ్వడానికి కూడా భయపడే స్టేజ్లో మీ పెంపకం ఉండకుండా చూసుకోండి. ఇదంతా మీకు భయపడి మాత్రమే జరుగుతోంది. ఇప్పుడు కూడా అనన్య మీ ముందుకు రావడానికి భయపడి ఇందాకటి నుంచి కిచెన్లోనే ఉంది అన్నాడు అభిరామ్. ఫస్ట్ అభిరామ్ అనన్య రూమ్లో నుంచి రావడం చూసి కోపంగా మాట్లాడిన చంద్రకాంత్ అభిరామ్ చెప్పిందంతా విని సైలెంట్గా కిచెన్ వైపు నడిచాడు. సోఫాలో కూర్చుని బాబోయ్ కాలు నొప్పిగా ఉంది అంటూ గోలగోల చేస్తోంది అనన్య. అమృత అనన్య కాలికి తగిలిన దెబ్బని చూస్తూ బాబోయ్ చాలా పెద్ద దెబ్బ తగిలిందే, గాజు పెంకు బాగా లోపలికి దిగింది, అలా ఎలా నడిచావు అను? అమ్మా, తన కాలికి అంత పెద్ద దెబ్బ తగిలింది కదా,
డైరెక్ట్గా తనని స్నానం చేయమని పంపించేశావు? కాలికి కట్టిన కట్టు చూడు, తడిసిపోయింది. ఇలా తడిసిపోయిన కట్టు ఉంటే కాలుకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళింది అమృత. గంగ ఉప్పు తీసుకువచ్చి దిష్టి తీస్తూ, నా తల్లి, ఈరోజు ఎంత గండం తప్పిందే. ఆ అబ్బాయి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది అని అంటూ వస్తున్న కన్నీళ్లు పాయిటతో తుడుచుకుంటూ దిష్టి తీసిన ఉప్పు బయటపడేయడానికి వెళ్ళింది గంగ. చంద్రకాంత్ చిన్నగా వెళ్ళి అనన్య పక్కనే కూర్చున్నాడు. తన పక్కనే కూర్చున్న వాళ్ళ డాడీని చూసి అయ్ బాబోయ్ అని భయపడుతూ తన కాలికి తగిలిన దెబ్బ కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తోంది అనన్య. అప్పుడే సరిగ్గా అమృత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి అక్కడ వాళ్ళ డాడీ ఉండడం చూసి తాను కూడా భయపడుతూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెనక్కి పెట్టేసింది. అమృత, నేను చూశానమ్మా, ఎందుకు భయపడతావు? ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలా ఇవ్వు అని చెయ్య చాపాడు చంద్రకాంత్. చంద్రకాంత్ చూశాడని అర్థమై సైలెంట్గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించింది అమృత. అనన్య తన కాలుని వెనక్కి పెట్టుకుంటూ ఉంటే, అను, నీ కాలికి దెబ్బ తగిలిందా అమ్మా? నేను చూస్తాను, ఇటివ్వు, కట్టు కడతాను, ఏది చూపించు అని అంటూ అనన్య కాలు చేత్తో పట్టుకుని చూస్తూ, చాలా పెద్ద దెబ్బ తగిలిందిరా, 2 days కంప్లీట్గా రెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళకు అని అంటూ క్లీన్ చేసి కట్టు కట్టాడు చంద్రకాంత్. ఒక్కరోజు కాలేజ్ మానేస్తేనే ఊరుకొని వాళ్ళ డాడీ అంత కూల్గా తనతో మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా చూస్తోంది అనన్య. సారీ డాడీ, నేను చూసుకోకుండా నడవడం వల్ల దెబ్బ తగిలింది, రేపు ఉదయానికి తగ్గిపోతుంది, చిన్నగా కాలేజీకి వెళ్ళిపోతాను అంది అనన్య. వద్దని చెప్తున్నాను కదా, కంప్లీట్గా రెస్ట్ తీసుకో. అను, నీకు ఒకటి చెప్తాను విను. ఒక గదిలో పిల్లిని పడేసి కొడితే అది పులవుతుంది, అది రియాక్ట్ అవ్వకుండా దెబ్బలు తింటే అది బ్రతకలేదు. నీకు ఇంకొకసారి ఇలాంటి కష్టం ఎదురైతే నువ్వు సైలెంట్గా ఉండొద్దు. నేనేమి అంటానో అని భయపడకు, నేను మీ నాన్ననిరా, నీకెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఈసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ మాటలకు ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టి అభిరామ్ మొత్తం చెప్పేశాడని అర్థమై అభిరామ్ వైపు చూసింది అనన్య. చంద్రకాంత్ మాటలకు నోరు వెళ్ళబెట్టి తన వైపే చూస్తున్న అనన్య చూపులను చూసి కనురెప్పలు ఎగరేశాడు అభిరామ్. ఈ మాత్రం దానికి ఎంత భయపడ్డావు? నాకు తెలిసి ఇంక నీకు భయపడాల్సిన అవసరం ఉండదేమో. మీ డాడీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, కానీ నా మీద మీ డాడీకి కొంచెం కోపం ఉండొచ్చేమో అని అనుకుంటూ చంద్రకాంత్ దగ్గరికి వచ్చి, సార్, నేను వెళ్ళొస్తాను అన్నాడు అభిరామ్. అదేంటయ్యా వెళ్ళిపోతానంటావు? మా అమ్మాయి కోసం ఇంత హెల్ప్ చేశావు, అసలు ఏం జరిగిందో ఏంటో తెలియక నేను చాలా రూడ్గా మాట్లాడాను. నా పిల్లలు ఎప్పుడూ భయభక్తులతో పెరగాలి అనుకున్నాను, కానీ భయంలోనే ఉంటున్నారని నీ మాటలతో అర్థమైంది. చిన్నవాడివైనా చక్కగా మాట్లాడావు అన్నాడు చంద్రకాంత్. వాళ్ళ డాడీ ఫస్ట్ టైం ఒకరికి కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి ఆశ్చర్యంగా చూస్తోంది అనన్య. నేనేం చేశాను సార్, జస్ట్ జరిగిందంతా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. ఈరోజు నాకు కొంచెం పని ఉంది సార్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా భోజనం చేస్తాను అని అంటూ అనన్య వైపు చూసి బాయ్ అని కనుసైగ చేసి బయటకు నడిచాడు అభిరామ్. అభిరామ్ ఇంటికి వచ్చిన అనన్య జ్ఞాపకాలతో నిద్రపట్టక దొర్లుతూ ఉన్నాడు. అను, ఎందుకే నన్ను ఇంతలాగా డిస్టర్బ్ చేస్తున్నావు? నీ జ్ఞాపకాలతో నాకు నిద్ర రావట్లేదు, అర్జెంటుగా నీతో మాట్లాడాలని ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ అనన్యకి మెసేజ్ చేశాడు అభిరామ్. ఎలా ఉన్నావను, కాలు నొప్పి తగ్గిందా? సారీ, నువ్వు జరిగిందంతా మీ ఇంట్లో చెప్పొద్దన్నావు, కానీ నాకు అది కరెక్ట్ అని అనిపించలేదు, అందుకనే మీ డాడీతో చెప్పేశాను. ఏమైనా గొడవ జరిగిందా అని 2 మెసేజెస్ చేశాడు అభిరామ్. అనన్య నుంచి ఏ ఆన్సర్ రాకపోయేసరికి పాపం బాగా టైర్డ్ అయిపోయిందనుకుంటా, నిద్రపోయిందేమో అని అనుకుంటూ గుడ్ నైట్ అను, టేక్ కేర్ అని మెసేజ్ చేశాడు అభిరామ్. అనన్య తనకి కాబోయే హస్బెండ్ కోసం కొన్న గిఫ్ట్స్ అన్నీ గుర్తుకొస్తున్నాయి అభిరామ్కి. అన్నీ తలుచుకొని అను జీవితంలో అడుగు పెడితే లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది. అను ఈజ్ సంథింగ్ స్పెషల్ అని తన గురించి ఆలోచిస్తూ ఉంటే బుజ్జి మాటలు గుర్తుకు వచ్చాయి అభిరామ్కి. మీరు వేసుకున్న షర్టు ఒకసారి గమనించండి, ఈ షర్టు తనకి కాబోయే హస్బెండ్ కోసం కొంది, కావాలంటే చూడండి, ఆ షర్టుపై మా అక్క లిప్స్ మార్క్స్ కనిపిస్తాయి
అని బుజ్జి అనన్య గురించి చెప్పిన మాటలు గుర్తుకు రాగానే తాను వేసుకున్న షర్టు క్లియర్గా గమనించాడు అభిరామ్. ఆ షర్టు మీద లిప్స్టిక్ ముద్ర పడాలని చాలా గట్టిగా అనన్య కిస్ చేసినట్టు అర్థమవుతోంది. తాను వేసుకున్న షర్టు మీద అనన్య పెదవుల ముద్ర అభిరామ్కి గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఎలా తెల్లారిందో తెలియదు. రాత్రంతా అనన్య జ్ఞాపకాలతోనే గడిచిపోయింది అభిరామ్కి. మార్నింగ్ నుంచి అనన్యతో ఎలాగైనా మాట్లాడాలని, తనకి ఎలా ఉందో తెలుసుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాడు అభిరామ్. అసలు అను ఎలా ఉందో ఏమో. నైట్ అనగా మెసేజ్ చేశాను, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఎలవ్ లేదా? అనన్య రెస్ట్ తీసుకోకుండా స్ట్రెయిన్ అవుతోందేమో. తన దగ్గర నుంచి వాళ్ళ డాడీ ఫోన్ తీసేసుకున్నారా? నేను వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ పక్కనే ఉన్నారు. తనతో 2 days రెస్ట్ తీసుకోమని మరీ చెప్పారు. ఎందుకైనా మంచిది, నైట్ కాల్ చేస్తాను, అప్పుడైనా కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది అని తనలో తానే అనుకుంటూ పదే వాల్ క్లాక్ వైపు చూస్తున్నాడు అభిరామ్. విక్రమ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ అన్నయ్య ప్రవర్తనని ఒక గంట గమనిస్తూ ఉంది జున్ను. ఏరా అన్నయ్య, నైట్ ఎందుకు అంత లేటుగా వచ్చావు ఇంటికి? అడిగింది జున్ను. సారీ జున్ను, నీతో చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ అను నిన్న చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. పాపం తను చాలా భయపడింది అని జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పాడు అభిరామ్. ఓ మై గాడ్, ఏంట్రా అన్నయ్య నువ్వు చెప్పేది? నిజమా? నాకు తనని చూడాలని ఉంది. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అంది జున్ను. జున్ను మాటలు విని అభిరామ్, హా ఆ పని చెయ్యి జున్ను, త్వరగా రెడీ అయ్యిరా. అను వాళ్ళ ఇంటి దగ్గర నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు అభిరామ్. అదేంట్రా, నువ్వు డ్రాప్ చేస్తావా? ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటేనే లేదు నాకు కుదరదు, బిజీగా ఉన్నాను, క్యాబ్ బుక్ చేసుకో అనేవాడివి కదా. ఈరోజేంటి పని కట్టుకుని మరీ డ్రాప్ చేస్తా అంటున్నావు? అడిగింది జున్ను డౌట్గా ఫేస్ పెట్టి. జున్ను, ఇప్పుడేంటి, నన్ను డ్రాప్ చేయమంటావా వద్దా? ప్రతి దానికి లాయర్ లాగా లా పాయింట్లు లాగద్దు. నీకు ఇష్టం లేకపోతే రానులే అన్నాడు అభిరామ్. ఇప్పుడు నేనేమన్నానురా, ఎందుకంత కోపం వస్తోంది? ఇట్స్ ఓకే, 2 minutes వెయిట్ చేయి, రెడీ అయి వచ్చేస్తాను అని తన రూమ్లోకి వెళ్ళింది జున్ను. అభిరామ్ కూడా తన రూమ్లోకి వెళ్ళి 1-2 షర్ట్స్ మార్చుకుంటూ చాలా చక్కగా రెడీ అయి బైక్ స్టార్ట్ చేసి హారన్ ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నాన్రా, ఏంటా తొందర? 2 minutes కూడా వెయిట్ చేయలేవా అని కోపంగా మాట్లాడుతూ వచ్చి బైక్ ఎక్కింది జున్ను. అభిరామ్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ కూర్చున్న జున్ను విక్రమ్కి మెసేజ్ చేస్తోంది. విక్రమ్, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. మా అన్నయ్య హార్ట్ మిస్ అయినట్టుంది. జున్ను నుంచి మెసేజ్ రాగానే వెంటనే రిప్లై ఇచ్చాడు విక్రమ్. నాకు తెలుసు డార్లింగ్, నీకే క్లారిటీ రావాలి కదా, మీ అన్నయ్యని బాగా అబ్జర్వ్ చేయి నవ్వుతూ మెసేజ్ చేశాడు విక్రమ్. ఓకే, తర్వాత మాట్లాడతాను, బాయ్ మెసేజ్ చేసి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది జున్ను. అభిరామ్ అంత చక్కగా రెడీ అవ్వడం చూసి కొంచెం డౌట్గా, అన్నయ్య నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా అడిగింది జున్ను. లేదు జున్ను, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ అలా అడిగావు అడిగాడు అభిరామ్. ఏమీ లేదన్నా, ఊరికే అడిగాను అని అంటూ అభిరామ్ ఫేస్ ఫీలింగ్స్ని గమనిస్తూనే ఉంది జున్ను. జున్ను, వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగోదు. మీ ఫ్రెండ్కి ఏమైనా ఫ్రూట్స్ తీసుకో, అసలే సన్నగా పీలగా ఉంది. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని మరీ చెప్పారు. అను అసలు ఒకచోట కుదురుగా కూర్చోదు. నువ్వు తనతో గట్టిగా చెప్పు జున్ను, కావాలంటే తన వర్క్ కూడా నువ్వే చెయ్యి. ఈ 2 days ప్లీజ్ జున్ను, మీ ఫ్రెండ్ని బాగా చూసుకో అని అభిరామ్ జున్నుతో మరీ చెప్తుంటే అభిరామ్ మాటలు వింటూ ఆశ్చర్యంగా, అసలు మాట్లాడేది మా అన్నయ్యేనా? మునిపెప్పుడు ఏ అమ్మాయి గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నది చూడలేదు. నిజంగానే విక్రమ్ చెప్పినట్టు అనన్యని ఇష్టపడుతున్నాడా అని తనలో తానే ఆలోచిస్తూ అభిరామ్ మాటలకి అలాగే తీసుకుందాం అని ఊకొడుతోంది జున్ను. అనన్య కోసం వెళ్ళే దారిలో ఫ్రూట్స్ కొన్నాడు అభిరామ్. క్షణాల మీద అనన్య ఇంటికి స్పీడ్గా చేరుకున్నారు అభిరామ్ జున్ను. జున్ను, మీ ఫ్రెండ్కి ఫ్రూట్స్ ఇవ్వు అంటూ ఫ్రూట్స్ జున్ను చేతికి అందించాడు అభిరామ్. అదేంట్రా, నువ్వు రావా? ఇక్కడి వరకు వచ్చావు కదా, గుమ్మం బయటే ఉంటావా? నువ్వు కూడా నాతో పాటు రా అంది జున్ను.
జున్ను, నువ్వు నేను చెప్పింది చెయ్యి. నిన్న అను వాళ్ళ డాడీకి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు కదా. అనన్య ఫోన్లో మాట్లాడితేనే నేను లోపలికి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంతా బాగుంటే అనన్య చేత ఒక్కసారి ఫోన్ చేయించు అని మరీ చెప్పి జున్నుని పంపించి బయట వెయిట్ చేస్తున్నాడు అభిరామ్. జున్ను లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి అనన్య ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ, త్వరగా కాల్ చేయను, నీ వాయిస్ వినాలని ఉంది, నైట్ నుంచి నిద్ర కూడా రావట్లేదు, నన్ను నువ్వు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అని తనలో తానే అనుకుంటూ అనన్య కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఫాస్ట్గా లిఫ్ట్ చేసి, హాయ్ అను, హవర్ యూ? నైట్ అంతా నీ గురించి ఆలోచించాను తెలుసా. నా వల్ల మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఎలా ఉన్నావు నువ్వు అని గడగడ మాట్లాడుతున్నాడు అభిరామ్. హలో అభి, ఏం మాట్లాడుతున్నావురా? నేను శ్వేతని అన్న మాటలు విని, హో శ్వేత, నువ్వా? నెంబర్ చూడలేదు, అను కాల్ చేస్తుందేమో అనుకున్నాను, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అభిరామ్. హలో అభి, నేను చెప్పేది విను అని శ్వేత మాటలు వినకుండానే కాల్ కట్ చేసేశాడు. ఏంటి, నేను కాల్ చేస్తే మాట్లాడకుండానే కాల్ కట్ చేస్తున్నాడు? అనన్య కాల్ కోసం అభిరామ్ వెయిట్ చేయడం ఏమిటి? రాత్రంతా తన గురించి ఆలోచించడం ఏమిటి? నా వల్ల మీ ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అంటున్నాడు. అయినా అభిరామ్ వల్ల అనన్యకి ఏం ప్రాబ్లం వస్తోంది? ఎవరు కాల్ చేసినా తనే అనుకుంటున్నాడా? ఇంతలాగా నా అభిని తన వైపుకు తిప్పుకుంది నిరజాన. దీనికి ఇచ్చిన డోస్ సరిపోలేదు. ఈసారి నా అభి పేరు ఎత్తడానికి కూడా భయపడేలాగా చేయాలి అని అనుకుంటూ అనన్య మీద ఫుల్గా ఫైర్ అవుతోంది శ్వేత. అనన్య అభిరామ్ల అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.